first I am focusing from 20 degrees. 14 వచ్చింది, 15 వస్తుంది అనుకుంటా. చూడండి 15 వస్తుంది, 15 వస్తుంది. 14 కాదు 15 చేయండి. అలాగే ఇప్పుడు మాట లేకపోతే ఇట్లా ఉంటుంది మాట్లాడి. 30కి ఫోకస్ చేస్తే ఎంత వచ్చింది? 20, ఎగ్జాక్ట్ 20. 40కి ఫోకస్ చేస్తున్నా బేట. ఇప్పుడు 40కి ఫోకస్ చేస్తున్నా. 28. 40 చేస్తే ఎంత వస్తుంది? 28. 40కి 28 కదా. 40కి 28. సో ఇప్పుడు ఒకసారి 50 కూడా చూద్దాం. 50 చూడండి, ఆల్మోస్ట్ 32, 33 ఉన్నట్టు వస్తుంది. రాయకండి, 32 వస్తుంది. 50కి ఎంత వస్తుంది? 32. ఇప్పుడు 60కి ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దీన్ని మనం ఫర్దర్ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? ఐ ఎంత, ఆర్ ఎంత అని అర్థమైందా? ఐ వాల్యూ 20 తీసుకున్నప్పుడు ఆర్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఐ విలువ 30 తీసుకున్నప్పుడు ఆర్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. 40 తీసుకుంటే ఎంత వచ్చింది? 28 వచ్చింది. సో ఇది ఐకి ఆర్కి యాంగిల్స్ను ఫైండ్ అవుట్ చేసే పద్ధతి. క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలా? పక్క బాక్సులలో ఐకి సైన్ ఐ కనుక్కోవాలా, ఆర్కి సైన్ ఆర్ కనుక్కోవాలి. ఒక్కసారి మనం చూద్దాం. ఇవి సైన్ వాల్యూస్ బేటా. ఫస్ట్ ఐ ఎంత తీసుకున్నారు? 20. ఇది సైన్ 20. సైన్ 20 వాల్యూ అంటే 0.342 రాసుకోండి అక్కడ. 0.342. 0.342. సైన్ 15 వాల్యూ 0.25. 2588. 2588 రాస్తున్నారా? 88 కరెక్ట్. ఇక్కడ కాదు బేట, ఇది సైన్ ఆర్ నేను చెప్పింది. ఇది 0.342. ఓకేనా? సైన్ 20 వాల్యూ కదా. నెక్స్ట్ ఎంత ఉంది? రిఫ్రాక్షన్ యాంగిల్ ఎంత ఉంది? సైన్ 15 లేదా? సైన్ 15 వాల్యూ 0.2588. 0.2588 అయినా. ఇప్పుడు నెక్స్ట్ చూసి చెప్పడం అక్షరం ఎంత ఉంది? నెక్స్ట్ ఐ ఎంత ఉంది? 30 ఎక్కడ ఉంది? ఎంత ఉంది? 5. 0.5 అని రాయండి. ఇదండి కదా సైన్ 30కి ఇక్కడ విషయం రాయిస్తుందా? గుడ్. 0.5. ఆర్ ఎంత ఉంది? 30కి 20. 20 ఎంత ఉంది మళ్ళా? 0.3420. నువ్వు రాయి ఇక్కడ. నెక్స్ట్ ఎంత ఉంది రిషిత్? 40 ఎంత ఉంది? యాంగిల్ చూడు ఇక్కడ వాల్యూ 0.6428. 40కి ఆర్ ఎంత వచ్చింది? 28. 28కి ఎంత ఉంది చూడండి? 0.4695.